హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం బెలూన్ షూటింగ్ ఛాలెంజ్. సో దానికోసం మీరు చూసినట్లయితే మన దగ్గర ఒక బాణం అయితే ఉంది, అంతేకాకుండా 6 బాణం పుల్లలు అయితే ఉన్నాయి. వీటిని యూజ్ చేసి ఒక సర్టెన్ డిస్టెన్స్ నుంచి మేమైతే ఈ బెలూన్స్ని షూట్ చేసే ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. కాకపోతే దీంట్లో ట్విస్ట్ ఏంటి అంటే లాస్ట్ ప్లేస్లో ఎవరైతే వస్తారో, అంటే ఎవరైతే తక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళు తినాల్సి ఉంటుంది. ఇంత వేడిలో ఇంత కారంగా ఉండే జోలో చిప్పు. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. ఆర్ యు రెడీ? మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ కాబోతున్నది కిట్టుగాడు, విజయాడు, అన్న, నేను, రామ్ గాడు. సో ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అని చెప్పేసి డిసైడ్ చేయాలి కాబట్టి కమాన్ ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు డిసైడ్ చేస్తున్నాం. గట్టిగా ఎప్పుడు ఓకేనా? ఓకే. ఎవరు ఏమన్నా బాణంపులో వచ్చినా మళ్ళీ ఫస్ట్ కాడిగా. ఓకే ఎవరు? ఇటు ఎవరు? పెదవా ఎవరు? నేనే. హలో బాబాయ్, నువ్వే ఫస్ట్. ఫస్ట్ వచ్చేసి నేను, సెకండ్ కిట్టుగాడు, థర్డ్ విజయగాడు, ఫోర్త్ నువ్వా? ఫోర్త్ అన్న, ఫిఫ్త్ బాబాయ్ గాడు. సో చూద్దాం ఎవరు గెలుస్తారు, ఎవరు పార్టిసిపేట్ అవుతారు, ఎట్లా ఎన్ని ఛాన్సులు లాస్ట్ లో ఎవరు జోలో చిప్ తింటారని చెప్పేసి ఒక్కనికి వచ్చేసి 5 ఛాన్సెస్. 6 కానీ 5 ఛాన్స్. ఒకవేళ ఒకటి పోయినా కానీ మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. 5 ఛాన్స్లల్లా ఎవరు ఎక్కువ వల కొడితే వాళ్ళు సేఫ్, ఎవరైతే తక్కువ వల కొడతారో వాళ్ళు జోలో చిప్ అయితే తినాలి. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తుండో 5 బాణాలకు 10 బుగ్గలు వల కొడతాడు. ఏమో చెప్పలేం. డైరెక్ట్ 10 చూడు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక ఛాన్స్ లో ఒకటే పుల్ ఎడవానా, ఒక ఛాన్స్ లో 3 పుల్లలు కూడా ఇష్టం. ఛాన్స్ అయితే అయిపోతుంది కదా. బహిర్ముఖం అనుకుంటా 5 ఒకటేసారి ఇచ్చినా సరే 5 ఒకటి ఎక్స్ట్రా అయితే అట్లా ఇడతా అంటే మరి అంటే ఒక్క ఛాన్స్ మళ్ళీ ఇంకో ఛాన్స్ ఉంటదిగా. ఉండదు ఇక అంతే. 5 పుల్లలు నువ్వు ఎన్నిసార్లు అన్న వాడుకో, ఎట్లా వాడుకో. కొడతావా టేబుల్ వెనకాల, టేబుల్ కిందికి కొడతావా నీ ఇష్టం. ఫస్ట్ ఛాన్స్ నుంచేలే ఒక 2-3 వలుగుతే టెన్షన్ ఫ్రీ ఉంటాం, ఎంజాయ్ చేయొచ్చు. 2-3 అంటే ఫస్ట్ వలుగుతే ఇంకా ఇట్లా అంటున్నా. ఒకవేళ ఫస్టే వలగలేదు అనుకో టెన్షన్ లాస్ట్ 2 కూడా నలగదు ఇక. మొత్తానికి ఒకటే అటెంప్ట్లో 3 బుగ్గలు వలిగినాయి. రికార్డు. ఒక్కటే రౌండ్ లా డైరెక్ట్ 3 బుగ్గలు. ఇంకా 4 ఛాన్సులు ఉన్నాయి. ఒక్కటే బాణం పోతాను 3 బెలూన్స్. చాలా ఇప్పుడే బలపడ్డా కోట్రా. నీ ఛాన్స్ అవుతుంది నాకే. నెక్స్ట్ నేను తాడు సెకండ్ ఆర్డర్ బాబాయ్ కదా. నేను లాస్ట్ మచ్చా ఛాన్స్ అవుతుంది. ఓకే కమాన్. ఇప్పుడు మొదలకే ఓని 15 బుగ్గలు వలుగుతాయిరా. ఊగా వలుగుతాయా? 3 ఎక్కడే 3 చూడరు రే మళ్ళా. జారిపోతుంది. అవే 3 ఉంటాయి ఎందుకు లాస్ట్ దాకా ఆయన. నో టెన్షన్, టెన్షన్ లేదు. 3 అయితే వలిగినాయి చాలు. 2 పుల్లలు వేస్ట్ అయినా సరే. నేను ఒకసారి 4 వాళ్ళ కొట్టాలి. 10 వాళ్ళతో చెప్పలేం. 3 ఛాన్సులు అయిపోయినాయి. 3 బుగ్గలు. ఫస్ట్ బాల్ కు 3 రన్లు వచ్చినాయి, సెకండ్ 2 బాల్ డాట్. ఫస్ట్ ఏదో ఆటోమేటిక్ తాకింది. అది గిట్ల పోయి తాకిందిరా, గిట్ల చక్క పోయి తాకలే. లాస్ట్ బాల్ ఆటోమేటిక్ తాకినది. ఊకే తాకుతారా? నేను అనుకున్నారా ఇంకా అదృష్టం మంచిగా ఉండే. కనీసం ఆ ఫస్ట్ దానికి ఆ ఒకటన్నా తాకింది, ఆ 3 అన్న వలిగినాయి ఫస్ట్ ఛాన్స్. లేకుంటే బోట్ 5 ఉంటుంది.
గిట్ల ఎడితే గిట్ల పోయి దిగలేదు, గిట్ల పోయింది ఆయన 3 వాళ్ళు దిగకపోతే ఇంకో 0 రాకపోతే ఏం రాలేకపో. బెలూన్స్ వలిపోయినాయి కదా, సో అందుకోసమే వీటిని మళ్ళీ రిస్టోర్ చేస్తున్నాము, ఎందుకంటే అందరికి సేమ్ ఆపర్చునిటీ ఉండాలి కాబట్టి. పోతే గే ఇలా బాగున్నాయి రే. అయితే గడ్డే కొడతా గడ్డు ఎట్లా పుల్లకి ఎలా పడగొట్టే ఆయన. సెకండ్ ప్లేస్లో అయితే మన జోలో చిప్ వీరుడు కారప్పొడి ధీరుడు మచ్చాడు అయితే పార్టిసిపేట్ అవుతుండు. కమాన్ మచ్చా. సమాన్ మిత్రవింద బహిర్ముఖం మణిబంధం అన్ని 5 ఒక్కటేసారి పుల్లలు ఒకటేసారి. ఎందుకు ఇట్లా కాలు గిట్ల పెట్టు మీదికి. ఒకటేనా ఒరే మచ్చా పెట్టిస్తావు. అరే ఇక్కడ దూరం దూరా ఆయన తగ్గించినా పోతలేదు కానీ. జారిపోతుంది, స్వెట్ వస్తుంది. కమాన్ మచ్చమారు. తెలుపు గోల కొడుతుంది. ఒరే ఆంధ్రముడికి గెలుస్తా అయిందిరా మచ్చగా. కారం పొడి ధీరుడు గెలుతుడు. వాంద్రుడు ఫస్ట్ తాకిన తర్వాత తాకలే మరి. 2 అయినాయి. ఇంకొకటి మిస్ కావాలి మచ్చగానికి. డ్రా అవుతుంది. చెప్పలేం, లాస్ట్కు 4-5 కొడతాడు కావచ్చు. రెండు మొత్తం 3 మూడా? ఆడ 2 వాలినాయి. ఇప్పుడు 2 రెండుగా మరి. మొత్తం 3 ఛాన్స్ అలా 3 వాళ్ళ కొట్టి ఇంకోటి వాళ్ళ మొత్తం 3 అంటే ఎవరాడు? ఇప్పుడు 2 ఒకటి. ఇప్పుడు 2 వరకు నీకు ఇదేం లొల్లా. అబ్బా అరే ఆయనతో ఒకటి మిస్ అయ్యారా. మచ్చాడు గెలిచేటట్టున్నాడు, టెన్షన్ స్టార్ట్ అయింది. వచ్చా ఒక్కడి వాళ్ళకి సేఫ్ అవుతావు ఇక. మచ్చాడు వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ వాళ్ళు నువ్వా? చాలా థర్డ్ ప్లేస్ లో కోతిగాడు అయితే పార్టిసిపేట్ అవుతుండో, చూద్దాం ఎన్ని కొడుతున్నారు. కిందిది కొట్టు. కింద ఆ పోల్కలు ఎక్కువన్నాయి ఈసారి, ఫస్ట్ సారి కంటే ఇంకా తక్కువ 3 కొట్టినామని అన్న పోతుందా? పోతలే చూడు మెచ్చుకుంటుండు చాలా అన్నట్టే. గట్టి గుంజురా, పానం లేదారా గుంజు. అరే మీదికైనా మూలని గట్టి గుంజమంటారు. అన్నం తినేటప్పుడు 3 సార్లు వేసుకుంటాడు, బాణం పొల గుంజొత్తలేదు. గుంజురా అంగితోడు గుంజు. అట్లా గుంజు గుంజు. కమాన్ ఇంకా గుంజు. ఏం కాదు ఏం కాదు, అట్లా గుంజు. నాకైతే జోలచి పైట దీనిలో ఇంతవరకు ఒక్కసారి జోల తిప్పు. 3 వల కొట్టాలి. మన ఇద్దరికి టార్గెట్ జోలచి. నువ్వు తింటావా నేను తింటున్నా. నీకు నాకు కూడా కొట్టరా. గ్యాంగ్ పెట్టు లేదు, ప్రాబ్లం దానికి. ఒక్కడేసారి మిత్రవింద బహిర్ముఖం మణిబంధం. ఈ 3 వల కొట్టాలి. డ్రా అవుతుంది. మళ్ళా వల కొట్టుడు అవుతుంది. ఎందుకు ఇప్పుడు 2 వాళ్ళతో డ్రా అవుతుంది. మీకు చుట్టుపోతాయాలి ఇక. కమాన్ కమాన్. ఎల్లో డుంబు ఉంది దాని కొట్టు. వాళ్ళ గుంపులనే కొడుతున్నా. ఒకవేళ గుంపులో ఆకింది అనుకో, ఏదో ఒకటి కంపల్సరీ ఎగిరిపెట్టది. ఎల్లోనే పెట్టిండ్రా. ఇంకోటి పెట్టినా అనుకో డ్రా. డ్రా అవుతుంది కంపల్సరీ. డ్రా గీనే కొడుతుంది మరి. అయితే 2 వాళ్ళ కొట్టు గెలువు, లేకుండా మొత్తం వాళ్ళ కొట్ట ఓడిపో. 2 వాళ్ళ కొట్ట డ్రా అయ్యా మళ్ళీ సార్ ఒక్కడ దాకలే. గట్టి గుంజు 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 కింది కొట్టు. సో ఇప్పటి వరకు నేనైతే సేఫ్. కోతియానికి వచ్చే ఇప్పటి వరకు విజయ్ అయితే టార్గెట్ తక్కువ ఇచ్చిండు. తక్కువ అంటే 2 కూడా తాకుతాయి. 4th ప్లేస్ లో అన్న అయితే పార్టిసిపేట్ అవుతుండు, చూద్దాం ఎన్ని వాళ్ళ కొడతాడో. ఒక్కదాంతో అన్ని వాళ్ళ కొడతాడు. ఇట్లా ఇట్లా
అన్నం అంటే ఒకటి పలిగిన. రెండు వలుగుతాయి. కొంతగానం గుంజుతుండ్రా ఇయ్యా. బాణం పొలాడి పోయి భూమిలో దిగింది దిగింది దిగిందిరా కనబడుతుంది. కానీ బుగ్గ మాత్రం దిగుతలేదు. అచ్చా మూడే పుల్లల్ని రెండన్న తాకితే దాకా జోలొచ్చి వీరుడు వీరుడు నాకే వచ్చినట్టు అరే ఆగరా నీకేం తాగినారా 4 సేఫ్. ఒక్కటి ఎట్లా అట్టుకోమి ఇట్లా తాకింది అది కూడా అది కూడా కిందికేని పోవురా just వేస్తావురా. అన్న ఇది ఎట్లా చేయాలి చెప్పాలా? గట్లా చెప్పొద్దు చోటుగా వాడు పాపం వాడు పిచ్చోడా వాడితే జోసి తింటాడు మళ్ళా. రెడ్ అనుకున్న దానికి తాకింది ఫస్ట్ కూడా. గ్యాప్ షాట్లు భలే కొడుతుండే ఏదేమైనా కానీ మొత్తం గ్యాప్ లకైనా పోతున్నాయి. ఇంకొకటి తాకినా డ్రా అవుతుంది లేకపోతే ఒక్కడి కష్టం కొడతాడు రా ఇక లేకుండా చూడ సందులకే పోని ఆగరా వచ్చా టెన్షన్ ఉంది సందులకే పోని. డ్రా అన్నకు విజయానికి డ్రా. ఇప్పుడు లాస్ట్ లో వచ్చేసి మన బాబాయ్ గారు డిసైడర్. ఒకవేళ బాబాయ్ గారు కనుక రెండింటికంటే తక్కువ వల కొట్టిండు అనుకో డైరెక్ట్ వీడియో తింటాడు. ఒకవేళ రెండింటికంటే ఎక్కువ వల కొట్టిండు అనుకో అన్నకు విజయానికి ఇంకొకసారి అవుతుంది. ఇక యా లాస్ట్ ప్లేస్ లో మన బాబాయ్ అయితే పార్టిసిపేట్ అవుతుండు. చూద్దాం వీడియో ఎన్ని వల కొడతాడు ఏం కథ అని. ఇక్కడ వంగిపోతుంది ఎవరా పుల్ల అప్పుడే ఉంగిపోయింది అట్లా. ఏరా కిందిలేని అంటే ఇవ్వరు దాకా ఒక్కటి టెన్షన్ ఫ్రీ. ఇంకొకటి కొడితే అయిపోయాయి 4 పొలాల. మిస్ అయితే కానీ వాడు అప్పటి నుంచి కిందిలేని ఏడిచి కిందిలేనిదే కొట్టినాడు. అదే కొట్టిర్రా ముగ్గురు. మూడు మిస్ అయితే జోలో చీప్ బాబాయ్ కొట్టారా సేఫ్ టెన్షన్ పడకు. ఒకటి మిస్ అయిందని ఒకటి మిస్ చెప్పేసి అయింది సార్. జోలో మూడు మిస్ అయితే సందులకే పోతుంది అనుకుంటా. సందే గుంజిండ్రా మొత్తం. క్రికెట్ కాదు ఇది, గ్యాప్ షాట్ కొట్టద్దు. రెండిట్లలో ఒకటి వాళ్ళు కాలే. ఇప్పుడు ఇది డిసైడ్ అయ్యో ఇది డిసైడర్ గా నువ్వు సేఫా ఇంకో మ్యాచ్ ఆడతావా ఏదో చూసుకో. ఇక ఇంకోటి ఆడతాను. కమాన్ పొలగొట్టకి ఎల్లో ఆపోయింది. జింగిడిగాలు అనుకున్నట్టుగానే డ్రా అయితే అయ్యారు. సో ఇప్పుడు ఎట్లా అంటే ఇలా ముగ్గురికి మనిషికి ఒక్కొక్క పుల్ ఒకటేనా ఒకటే ఎవడైతే ఒక్కొక్కటి వల కొడతాడో వాడు సేఫ్. ఏమైతే మిస్ అవుతుందో డైరెక్ట్ సో సెకండ్ రౌండ్ లో డ్రా అయిన ముగ్గురికి మళ్ళా ఒక్కొక్కటి అయితే ఛాన్స్ ఆ టెన్షన్ ఆడియన్స్ కి మాకు కావాల్సింది. ఒకటి యాప్ ఒకటి తాకుతుంది. చలో తాకుతుంది. ఏదైనా కిస్మత్ మంచిగా 3 వలైనాయి అనుకో వాడు సేఫ్. ఇక డైరెక్ట్ సేఫ్ ఏరా ఒకటి తాకపోయి మళ్ళీ డ్రా అవుతారు. ఊతుందావు కోతి ఆడ వచ్చేసి పలగొట్టలేకపోయిండు. బాణం పుల్ల మిస్. కింద కొడితే పైనకే పోయింది. ఏదో అంతే. ఛాలెంజ్ కోతి అని తర్వాత రావద్దా ఎందుకు మొత్తం చెమట కదా. పలగొట్ట తీరా మళ్ళీ ఒకసారి ఆడుకోవచ్చు. బాబాయ్ నూత వాళ్ళ బాగా కొట్టేస్తాడు. అసలు అందా కూడా పోయేటట్లేదు ఇది టెన్షన్కి. రెండు అన్న సేఫ్ డైరెక్ట్. కాదు అదొక దగ్గర ఉంది ఇదొక దగ్గర ఉంది. నెక్స్ట్ వచ్చేసి బాబాయ్ చెమటలు పడుతున్నాయి. దయమవుతున్నారా ఏదో ఒకటి మావలుతారా గనియాలు ఉన్నాయా కమా ఇంతకుముందు అట్లే ఉన్నాయి 5 బాగా 2 పోయినాయి. ఒకటి విసిపోయిందావు పలిగినావు. అరే ఫస్ట్ ఎత్తే అయిపో విడితే అయిపోతానా. ఇది నాటకం ఉంటుంది ఉత్తాయిన ట్రయల్ చేసుకుంటుండు. అసలు వానికి ఎందుకు తాకుతాడు అనేది చెక్ చేసుకుంటుండు కొట్రా. చెంపొస్తుంది అందుకే ఫస్ట్ ఇచ్చిపెట్టలేకపోయి అది ఆంతలు అదే పోతుంది. అవు మళ్ళీ వచ్చింది.
ఇప్పుడు మూడు నాటుకోండి, ఇప్పుడు నాటుకోండి. లేదు నాకు లేదు జోలో చిప్ లేదు ఉన్నది, ఉన్నది. Come on. ఓకే ఛాలెంజ్ లో ఓడిపోయిన విజయానికి అయితే సక్సెస్ఫుల్ గా జోలో చిప్ అయితే వినిపించేస్తారు. ఫస్ట్ నువ్వు అన్నావుగా మేము అన్నాగా 2 పుల్లలు అని ఆ. నువ్వు 1 పుల్ల అన్నావు అన్నదే అయిపోయింది. ఎందుకు 2 పుల్లలు అంటే సెకండ్ పుల్లకు మూడు బుగ్గలు వాళ్ళు కొట్టాడు. ఆ. ఇంకోటి కొట్టుర్రి ఇది తిన్నాక ఇదిగో తిన్నాక కూడా తినకూడదాం తినవలసిందే, ఓడిపోయినప్పుడు తప్పదిగా. ముగ్గురం డ్రా అయింది బలవచ్చాగా ముగ్గురం తిందాం లాస్ట్ కి. అదే లాస్ట్ ట్రయల్ ఆడక ముందు చెప్పానండి నేను. ఇప్పుడు వాసన వస్తుంది అంత వచ్చి ఎండకంతే ఆమా అయితే ఇది మొత్తం క్రంచ్ క్రంచ్ అయింది. చేయబట్టరు నాకు డబ్బు ఓపెన్ చేయరా. దీనికి అంత కారం బాగుంది రా. ఇగో మీరు చూడు రే ఒకసారి జోలో చిప్ ఎట్టుంది అంత కారం. ఛే. అప్పుడు ఇది వణుకుతాండి అంత తినాలి. వీళ్ళు తింటారు కానీ ఇగో నేను వాళ్ళని తింటా. తింటారు, మేము తింటాం. నువ్వు తినాలి. తిన్, ఓడిపోయిన come on. వాళ్ళు. అవును నాతో నువ్వు ఓడిపోయారు గెలిచినాం. Second time రా. ఇది ఒకటి తింటున్నా మొత్తం తినాలి. వాడు మచ్చాడు తినలేదు నిన్న. కమాన్ కమాన్ ఛే. కమాన్ వాసన లీటర్ వస్తుంది. తిను కళ్ళ లేచి వాయింతా ఇల్లే ఇవరికి ఎప్పుడు ఘోరంగా కాటున్నది ఇవరికి ఎప్పుడు తిన్నారా కొంచెం తిన్నా పిత్కంతా వాడు కూడా నిన్న బాబాయ్ గారు. బాబాయ్ గారికి వస్తాను తినొద్దు ఫస్ట్ సెకండ్ ఉండాలి ఘోరంగా జలచి వాసన వస్తుంది. కారం వాసన. ఈ ఎండకంతే ఆమాం అవుతుంది ఆ వాసన. బాయ్ బాయ్ బాయ్. కళ్ళు తెరతలేడు కంటే కంటే ఎర్రగా నవ్వులు టక్కన మింగు నువ్వు ఎంతసేపు నోట్లో పెట్టుకుంటే అంత ఇంకా ఎక్కువ కారం అవుతుంది. ఇప్పుడు అట్లే ఉన్నది రేపు పెద్ద ముక్క నవ్వులు కావాలి నవ్వులు నవ్వులు. మా సూటి నువ్వు ఫస్ట్కి బలి బలి సేపు వీని కూడా లాస్ట్ భలే వాళ్ళనే మరి నా కూడా 2 ఎట్లా వాళ్ళనేమో. ఏదైతే అంతే విజయానికి అయితే జ్వల చెప్పొచ్చింది. ఎప్పుడు తినడానికి వచ్చింది ఇట్లా ఉండాలి ఫెయిర్ కాదు. ఊరికి ఒక్కడే తింటే కూడా మంచిగా అనిపించదు. మంచిగా చేసింది మచ్చాడు. 4 విన్నర్ మచ్చా విన్నర్ చికెన్. మచ్చాడు మంచిగా ఎంజాయ్ చేస్తున్నట్టు 250 రూపాయలకు ఒకటి తిందా. దగ్గర 5 నిమిషాలు అవుతుంది. అంత ఎట్లా చేస్తుంటారు రా అని చెప్తున్నారు. కంట్లో పెట్టుకున్నావు అరెస్ట్ చెయ్యి జింగడిగా. కళ్ళు తెరవత్తలు పంట నీళ్ళేరా బ్రింగ్ ద వాటర్. వాడు అడగలేగా నీళ్ళు ఇంకా చచ్చిపోతా ఆయన ఒక్కడే అడగలే తీరా ఇంకా. తీసుకురా ఏంటిది ఎవడరా తీసుకొచ్చిన పట్టు. ఏం కావాలి కంట్లో కళ్ళు కడుతున్నావు ఆయన పిక్తో అడే చేరకుండా పిక్కంతా కళ్ళు కడగక ఇప్పుడే ఇక ఇదే డైరెక్ట్ పోతా డైరెక్ట్ పోసుకో. బుగ్గలు వస్తున్నాయి నోటికెళ్ళి ఇటు మీది కొంచెం. సో మొత్తానికి గైస్ మేము ఆడిన ఈ బెలూన్ వర్సెస్ బో అండ్ ఆరో ఛాలెంజ్లో వచ్చేసి విన్నర్ అయితే మచ్చాడు, సెకండ్ ప్లేస్లో నేను, ఇక వీళ్ళిద్దరు వచ్చేసి అన్న థర్డ్ వీడు 4th అండ్ లాస్ట్ ప్లేస్లో విజయాడు వచ్చింది కాబట్టి జోలో చిప్ అయితే తిన్నాడు. సో ఇది ఈరోజు ఛాలెంజ్. ఒకవేళ మీకు అందరికి నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇటువంటి క్రేజీ ఛాలెంజెస్ ఏం చేద్దామో కామెంట్ అయితే వేయండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.